వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడంతో అసలు ఛార్జ్ షీట్లో ఈడీ ఎలాంటి అంశాలను ప్రస్తావించారనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిల్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సౌత్ గ్రూప్ కి సంబంధించి ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. ఢిల్లీ మద్యం విధానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసలైన పెట్టుబడిదారి అని అరుణ్ పిల్లై ఇచ్చిన వాంగ్మూలంతోనే ఆమెపై దర్యాప్తు సాగింది. ఇదే విషయాన్ని గతంలో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో కూడా పేర్కొంది ఈడీ. 100 కోట్ల లావాదేవీల గురించి కవితకు తెలుసని, ఈ విషయాన్ని పిల్లై అంగీకరించారని ఛార్జ్ షీట్లో ఈడీ స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ కి సంబంధించి శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవారెడ్డి, కల్వకుంట్ల కవిత తరపున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిల్లై, అభిషేక్ బోయనపల్లి, బుచ్చిబాబుతో కలిసి మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి అయిన విజయ్ నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు తర్వాత కూడా విజయ్ నాయర్తో కవిత పలుసార్లు సమావేశమయ్యారని తెలిపింది. సమీర్ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం తన వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఉన్నారని అరుణ్ పిల్లై తనకు వెల్లడించినట్లు సమీర్ తెలిపారు. 2022 తొలినాలలో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే జరిగిన సమావేశంలో ఆమెతో పాటు సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయనపల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారని ఛార్జ్ షీట్లో వివరణాత్మకంగా తెలిపింది. అరుణ్ పిల్లై తమ కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలిసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని సమావేశంలో సమీర్ కు కవిత వివరించినట్లు ఈడీ తెలిపింది. ఈ సమయంలోనే ఇండోస్పిరిట్ L1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీయగా 100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్ లో వాటా ఇవ్వడంపై ఆమెకు ఆప్ నేతలకు మధ్య ఒప్పందం కుదిరిందని అరుణ్ పిల్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ సౌత్ గ్రూప్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవారెడ్డి, శరత్ రెడ్డి, కవిత ప్రముఖ వ్యక్తులను తెలిపింది. ఈ సౌత్ గ్రూప్ నకు ప్రతినిధులుగా అభిషేక్ బోయనపల్లి, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. 100 కోట్ల కిక్ బ్యాక్లు బదిలీ చేయడానికి విజయ్ నాయర్, దినేష్ అరోరాలతో కలిసి అభిషేక్ బోయనపల్లి కుట్ర చేశారని పేర్కొంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఆధారంగా తీసుకొని 14 పేజీలతో కవితను అరెస్టు చేయడానికి గల కారణాలను కుటుంబ సభ్యులకు ముందుగానే అందించి 5 గంటల 20 నిమిషాల సమయంలో కవితను అరెస్టు చేస్తున్నట్టుగా చెప్పారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు బయటికి రావాలంటే కవితను కస్టడీకి తీసుకోవడం అనివార్యం అంటూ ఈడీ పేర్కొంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.